నేను ఖమ్మం జిల్లా ఆయుర్వేద సంఘ అధ్యక్షులు. నా పేరు వనవారి వేణుగోపాలరావు సూర్యబ్రాకి. ఈ ఖమ్మం జిల్లాలో నేను వచ్చిన కానీ కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. పేదవాళ్ళకి 2500 రూపాయల లెక్క మేము కూడా ప్రతి రోజు కూడా కార్యక్రమం చేస్తున్నాం. అదే కార్యక్రమానికి ముకుందా చారిటబుల్ ట్రస్ట్ వారు నా చేతులతో ఓపెన్ చేయమని చెప్పి అడగ్గా వచ్చి చేసినందుకు వారికి వారి సంస్థకి నిండు 100 ఏళ్ళ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో తోతోగాలని వారికి కూడా మా సంఘం నుంచి మేము అండదండగా ఉంటాం. వారు ముగ్గురు పోటీ పెట్టినా మేము కూడా మీకు ఏదైనా అవసరమైతే స్వంతాలు చేస్తా, మీకు కూడా మీ అండదండగా ఉండి మీ చారిటబుల్ ట్రస్ట్ నడిపి దానికి ముందు అవకాశం ఉండం. మేము కూడా భగవాన్ సత్యసాయి సాయిబాబా వారితో ఆయుర్వేద మందులు మధ్యలో ప్రతి ఆదివారం మేము సేవ చేస్తూ 25 సంవత్సరాలు చేస్తున్నాం. అలాగనే మేము ఈ కార్యక్రమాలు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చారిటబుల్ ట్రస్ట్ రాజు గారికి, వారి సంఘాన్ని, వారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ కార్యవర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు. జై వాసవి, జై జయ వాసవి. సిపిఎం పార్టీ ఆర్గనైజర్ని. ఈరోజు ముకుందా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆఫీస్ ప్రారంభించడం అనేది చాలా శుభపరిణామం. ఇప్పటికే రాజ్యలక్ష్మి అలియాస్ రాజీ గారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి కూడా ఇప్పటికే ఉన్నది. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు ముగ్గుల పోటీలు కానీ, అదేవిధంగా పేదలకి నిత్యావసర వస్తువులు ఇవ్వడంలో కానీ వారు ముందుంటున్నారు. వాటితో పాటు ఆరోగ్యానికి సంబంధించి కూడా డాక్టర్ వైఆర్కే గారి నెల ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఆ శిబిరంలో కూడా పాల్గొని పేదలకి మందులు పంపిణీలో కూడా భాగస్వామ్యం అవుతున్న పరిస్థితి కూడా ఇప్పటికే చూస్తున్నాం. ఇంకా వారు అనేక కార్యక్రమాలను నిర్వహించాలని, వారి యొక్క పేరు ప్రతిష్టలు నలుదిక్కులా వ్యాపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సేవ చేయడం అనేది మామూలు విషయం కాదు, ఇది గొప్ప విషయం. నలుగురికి నాతో పాటు నలుగురు బాగుండాలి అనే విషయం చాలా గొప్ప విషయం. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా వారికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఇంకా ముందుకు పోవాలని, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు పాల్గొనాలని, వారికి అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున ముకుందా సేవా ట్రస్ట్ కార్యక్రమం ఈ గుండమల్లేశ్వర స్వామి గుడి పక్కన కార్యాలయం ఓపెనింగ్ సందర్భంలో నన్ను ఇన్వైట్ చేశారండి. నా పేరు ఊటుకూరు వెంకటేశ్వరం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తగూడెం అండి. మేడం గారు శ్రీ రాజ్యలక్ష్మి రాజీ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తెలిసింది. వారి కార్యక్రమాన్ని ఇంకా దినదిన చెందాలని ఈ సంకల్పంతో ఈరోజు ఈ కార్యాలయం ఓపెన్ చేసిన పెద్దలందరికీ నా పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు. మేడం గారు తలపెట్టినటువంటి సేవా కార్యక్రమాల్లో మంచినీటి కార్యక్రమం, ఉచిత మంచినీటి కార్యక్రమం, పేదలందరికీ పళ్ళు పంచిణీ పెట్టడం, తర్వాత ఉచిత వైద్య శిబిరం అనేది పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వారి సేవలకి నేను చాలా అభినందిస్తూ, ఈ ఖమ్మం జిల్లానే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకి పైకి మేడం గారి పేరు ఈ సేవలు ముకుందా సేవా ట్రస్ట్ పైకి అంచెలంచెలుగా ఎదగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. నా పేరు సుబ్బారావు శర్మ. అలాగే ముకుందా చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి ఫౌండర్ గారు అయినటువంటి ఆ యొక్క భార్య, ఈ యొక్క ఫౌండరు ప్లస్ ట్రస్టీ అయినటువంటి మేము నెలకొల్పినటువంటి ఒక ముకుందా చారిటబుల్ ట్రస్ట్ ఈ రోజు వరకు కూడా ఎటువంటి విఘ్నం లేకుండా నడుస్తూ ఉన్నది. అలాగే మున్ముందు కూడా ఎటువంటి విఘ్నం లేకుండా మేము పెట్టినటువంటి సంకల్పానికి ఆ యొక్క భగవంతుడి యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పేసి, అలాగే మేము సంకల్పించినటువంటి మా సంకల్పానికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుందని కోరుకుంటూ, మేము ఈ యొక్క సంస్థని ప్రతిపాదించినటువంటి ముఖ్య ఉద్దేశం అందరికీ కూడా నిరుపేదైనటువంటి వాళ్ళకి ఉచితమైనటువంటి విద్య, అలాగే ఉచితమైనటువంటి ఆరోగ్యం కోసం మందులు అనేటువంటి దానికోసం అనేటువంటి సమస్య ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం. ఆ యొక్క ఉద్దేశాన్ని మేము నిరంతర ప్రవర్తమానంగా ఎదుగుతూ మున్ముందుగా మా యొక్క సంకల్పితపూర్వకమైనటువంటి ఈ యొక్క కోరిక తీరాలని, అలాగే దీనికి సంబంధించినటువంటి
వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మేము చేసేటువంటి ఈ యొక్క ప్రతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతాభివందనలు. అలాగే పత్రికా మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నేను మాట్లాడను, మీరు ఒక ముకుంద చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్న సందర్భంగా చెరుకూరు రాజు గారికి మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. మాది విజయవాడ పరుచూరు సేవా సమితి దాని తరపు నుంచి కూడా మేము రాజనారాయణ గారికి విజయవాడ, ఆంధ్ర మొత్తం అన్నీ కూడా అన్ని చోట్ల ఇలాంటి సేవా కార్యక్రమాలు బాగా చేయాలని, ఆ ముందు చేసే సేవా కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేయడం అయింది. గతంలో చెప్పుకున్నాము, అదే దానికి మేము కట్టుబడి ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాము. వాళ్ళు చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా విజయవాడలో, అంటే ప్రతి ప్రోగ్రాము ప్రతి ఇది కూడా మేము మా సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ ముకుంద చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ ఓపెన్ సందర్భంగా రాజు గారికి అభినందనలు తెలియజేయడం జరిగింది.